ఇక్కడ తల్లిదండ్రులు కలిగిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఎవరికి వాళ్ళు నా పుట్టుక లేదా నీ పుట్టుక నిజంగా దేవుడికి సంతోషంగా ఉందా? ఆదికాండం చూసేసరికి పితరుల కాలంలో దేవుడు అసలు ఎందుకు నరులను పుట్టించానా, అసలు ఎందుకు వెళ్ళి పుట్టించానని దేవుడు సంతాపపడ్డాడట. అంటే దేవుడు సంతాపపడే పరిస్థితి వచ్చింది చూసారా. మనకి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. నా కొడుకును బట్టి నా కూతురును బట్టి దేవుడు ఏడవకూడదు. నాకు ఇచ్చిన పిల్లల్ని బట్టి దేవుడు సంతోషపడాలి తప్ప ఎందుకురా వీళ్ళకి పిల్లల్ని ఇచ్చానా అని దేవుడు దుఃఖపడకూడదు. నిజంగా పిల్లల్ని ఇచ్చినందుకు నా కోసం వాళ్ళు పెంచారు, నిజంగా దేవుని కోసం బ్రతికేటట్టుగా నేర్పించారు, అది జన్మ, అది పుట్టుకకు సార్థకత్వం, అది పుట్టుకకు సంతోషం. ఈరోజు పిల్లలైతే ఉన్నారు కానీ ఆ పిల్లలు దేవుని కోసం పెంచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ పిల్లల్లో దైవికమైన జ్ఞానం అందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని క్రమంలో పెంచకపోతే ఆడు ఎదుగుతాడు, ఎదిగిన తర్వాత నీ మాట విండు. అందుకే చిన్న కుమారుడు, మనకు తెలుసు కదా, లోకాసువార్త 15, బుద్ధి లేని చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు తండ్రికి ఏం పుట్టించాడు చెప్పండి? దుఃఖమే పుట్టించాడు. ఆస్తి తీసేసుకుని వెళ్ళిపోయాడు. బుద్ధి లేని కుమారుడు అన్నాడు. బుద్ధి లేకపోతే ఖచ్చితంగా దుఃఖమే పుట్టిస్తారు తల్లికి తండ్రికి. ఆ బుద్ధి పిల్లలకు రావాలి అంటే చిన్ననాటి నుండి దేవుని వాక్యమనే ఈ ఆజ్ఞలు నేర్పిస్తే రేపొద్దున్న మీరు ఏడవరు, ఏ తల్లి ఏడవరు, ఏ తండ్రి ఏడవరు. ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితం. కాబట్టి 78వ కీర్తన ఒక మాట చదువుదాం అందరూ, చూడండి. 78వ కీర్తన 41. పితరుల కాలంలో పితరులందరూ దేవుని ఏం చేశారు? ఏడిపించారా? దేవుడు సంతాపపడ్డాడా? 78వ కీర్తన 41 చూడండి ఒక్కసారి. 78:41. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఏంటి? పితరుల కాలంలోనే దేవుణ్ణి ఏడిపించారు. ఇశ్రాయేల్ ధర్మశాస్త్ర కాలంలో కూడా ఇశ్రాయేల్ దేవుణ్ణి ఏడిపించారు. ఈ రోజు క్రైస్తవ కాలంలో ఉన్నాం, క్రైస్తవ యుగంలో ఉన్నాం. మనకు పుట్టిన పిల్లలు కూడా దేవుణ్ణి ఏడిపించేవారుగా ఉండకూడదు. అది నా ఉద్దేశం, అది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం చెప్తున్నాను అంతే. పితరుల కాలంలో దేవుడు సంతాపపడ్డాడు, ధర్మశాస్త్ర కాలంలో దేవుడు సంతాపపడ్డాడు. మరి క్రైస్తవ కాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం దేవుడు నాకిచ్చిన బిడ్డలను బట్టి నా బిడ్డలను చూసి దేవుడు ఏడవకూడదు, నా బిడ్డలు దేవునికి సంతాపంగా ఉండకూడదు. నా బిడ్డలు నీ పుట్టుక, దయాహర్షిత పుట్టుక దేవునికి సంతోషం కలగాలి. సామెతల గ్రంథం 23:25లో తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కదా, యవనస్తులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సామెతలు 23:25లో ఈ మాట చదువుదాం ఒకసారి, చూడండి. సామెతలు 23:25. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఆమె ఎంతమంది యవ్వనస్తులు నెరవేరుస్తున్నారు ఇక్కడ ఈ మాట? నిన్ను కనిన తల్లి. ఈరోజు తల్లిదండ్రులకు దుఃఖమే తప్ప ఎక్కువ శాతం, అందరినీ నేను అంటలేదు, ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఆనందపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ? నా కొడుకు, నా కుమార్తె, వాళ్ళ వల్ల నాకు బాధే, నా మాట వినలేదు, ఎదురు తిరుగుతున్నారు, పైకి కొడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నిన్ను కనిన తల్లిని ఆనందపెట్టు, నీ తల్లిదండ్రులు సంతోషపెట్టు. అయితే ఒకటి, తల్లిదండ్రులు సంతోష పెట్టాలంటే క్రైస్తవ తల్లిదండ్రులుగా చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం అనే బీజంతో వాళ్ళని పెంచాలి. అప్పుడు నీ కంటికి దుఃఖం అనేది రాదు, నీకు ఏడుపు అనేది రాదు. తిమోతి గురించి రాయమన్న మాట మనం చదువుతాం. 2 తిమోతి 3:14లో ఉంటుంది. ఏంటంటే చిన్నప్పటి నుంచి తిమోతి తల్లి యునికే దైవికమైన జ్ఞానంతో పెంచిందట. అందుకే ఆ దైవికమైన జ్ఞానంతో తిమోతికి ఎప్పుడైతే పెంచిందో తల్లి యునికే ఏడవలసిన పరిస్థితి లేదు. ఈరోజు తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నాం, ఎందుకు దుఃఖపడుతున్నాం అంటే దేవుని జ్ఞానము పిల్లలకు అందించలేకపోతున్నామేమో. దయచేసి ఆలోచించండి. నిజంగా ఒక మాట చివరిగా చెప్పి ముగిస్తాను. దేవుని జ్ఞానంలో పెంచితే ఏమవుతుందో తెలుసమ్మా, మీ బిడ్డల మీద దేవుని చల్లని చూపు ఉంటుంది. చివరిగా ఒక మాట, లూకాసువార్త 2:40. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, లూకాసువార్త 2:40. లూకాసువార్త 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద. అంటే దైవికమైన జ్ఞానం అందిస్తే ఎవరి దయ ఉంటుంది చెప్పండి? దేవుని చల్లని చూపు ఆ బిడ్డ మీద ఉంటుంది. ఎవరైతే దైవికంగా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానంలో బిడ్డలను పెంచితే నా బిడ్డ మీద దేవుని చల్లని చూపు. ఎంతమందికి నా బిడ్డల మీద దేవుని చూపు ఉండాలని ఉంది? నా బిడ్డల మీద దేవుని చల్లని చూపు ఉండాలని ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. మీ బిడ్డల మీద దేవుని చల్లని చూపు ఉండాలంటే దేవుని జ్ఞానంలో బిడ్డలను పెంచండి. ఖచ్చితంగా దేవుడు చల్లని చూపు. అక్కడే చివరిగా
లూకాసు వార్త 1:17. ఒక్కసారి ఆ మాట అందరూ చూసి ముగించుకుందాం, క్షమించండి. లూకా 1:17. బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టుక అమ్మా ఎలా పుట్టింది, ఎలా వాని పుట్టుక ఎలా ఉందంటే అందరికీ సంతోషం అన్నాడు. చూడండి 1:17 చివరి మాట. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును. చివరి మాట చదువుదాం నాన్న. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఆ మాటలోని అర్థం ఏంటంటే తల్లిదండ్రులకు సంతోషమే, ఆయన వల్ల అనేకులు ఏమయ్యారు, సంతోషం. అంటే రోజు దయాహర్షిత మాటకు అర్థం ఏంటంటే దేవుని దయ పొంది దేవుని దయ పొంది అనేకులు సంతోషపెట్టేవాడిగా ఉండాలి. అది దయాహర్షిత యొక్క పేరుకు అర్థం. దయాహర్షిత్, దేవుని దయ పొంది. హర్షిత్ అంటే అనేకులు సంతోషపెట్టేవాడిగా ఉండాలి. ఈరోజు పౌలు గారు పొందుకున్న ఆ బిడ్డను బట్టి తల్లిదండ్రులకి సంతోషం కలగాలి, అనేకులకు సంతోషం కలగాలి. అనేకులకు సంతోషం కలగాలంటే బిడ్డలను దైవికమైన జ్ఞానములో బుద్ధి కలిగి ఆ బిడ్డకు దేవుని ఆజ్ఞలతో పెంచగలిగితే రేపొద్దున్న పౌలు గారు ఆనందపడే స్థితిలో అనేకులు సంతోషపెట్టే విధానంలో దయాహర్షిత ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు.